హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా నేచర్. సో ఇది జున్ను స్కూల్లో ఇంకొక సెలబ్రేషన్ అనమాట. సో ఇదైతే ఓపెన్ హౌస్ కాన్సెప్ట్ అని చేశారనమాట. సో వీడియో కంప్లీట్గా చూడండి. మీ కనుక ఈ వీడియో బోర్ కొట్టుంటే సారీ ఏమనుకోవద్దు. అండ్ మీరు ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేసి పక్కనే గంట సింబల్ క్లిక్ చేసి ఫస్ట్ ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో కొత్తగా చూసే వాళ్ళకు చెప్తున్నాను అనమాట, నా పేరు మీనా. సో నేను నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తానన్నమాట. అంటే మొత్తం కంప్లీట్గా నా లైఫ్లో ఏం జరుగుతుంది అనేది నేను వీడియోస్ చేసి పెడుతూ ఉంటాను. సో ఎవరైనా కొంచెం వాళ్ళ ఇన్స్పిరేషన్గా ఉంటుందనేసి. సో ఇది వచ్చేసి మా జున్నుది ఓపెన్ హౌస్ కాన్సెప్ట్ అనేది జరిగిందనమాట స్కూల్లో ప్రోగ్రామ్. ఏంటంటే ఇది ఆ ఇయర్ అంతా చదువుకుంటారు కదా వాళ్ళ పిల్లలు. సో ఆ ఎగ్జామ్ అనేది పేరెంట్స్ పెట్టాలంట. సో దానికి పేరెంట్సే మార్క్స్ ఇవ్వాలి. సో అదనమాట ఈ కాన్సెప్ట్. అది దానికి అందరు రావాలని చెప్తే ఇంకా మేము వెళ్ళామన్నమాట. నేను, మా ఫ్రెండ్, ఇంకొక అమ్మాయి యాబ్సెంట్ అయింది. అంటే తను లేట్ వస్తా అని చెప్పింది అనమాట. అదే ఉమెన్స్ డే వీడియోలో చూసారు కదా. నేను ఇంకో ఫ్రెండ్ నిత్య వెళ్ళాము. ఇంకొక అమ్మాయి యాబ్సెంట్ అయిపోయింది, తను ఈవినింగ్ వస్తానది. సో మేమైతే కొంచెం తొందరగా వెళ్ళాము, మా ఇద్దరికి కొంచెం పని ఉందనేసి. సో ఇంకా వెళ్ళగానే కొంచెం లేట్ వెళ్ళామన్నమాట. 10కి చెప్పారు రమ్మని. మేము 10:30కి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. సో అందరూ ఉన్నారు అలా. అండ్ డెకరేషన్ అయితే చూసారు కదా ఫస్ట్ నుంచి, అదంతా డెకరేషన్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ 2 క్లాసెస్ ఉన్నాయి కదా పక్క పక్కన. ఇక్కడ ఫస్ట్ ఎల్కేజీ అండ్ ఇక్కడ పక్కన యూకేజీ అనమాట. చూడండి, ఇంకా ఇవన్నీ ఫస్ట్ నుంచి వాళ్ళు చదువుకున్నంత ఇయర్ అంతా చదివింది క్వశ్చన్స్. సో అక్కడ క్వశ్చన్స్ వాల్కి స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. సో మనమే అడగొచ్చు. మన ముందు ఎగ్జామ్ పెడతారనమాట, అంతే. అన్నీ ఓరల్ యాక్టివిటీ లాగా ఉంటుంది. సో అదంతా ఇంకా వినిపించడం ఎందుకనేసి మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కాకపోతే ఇదంతా చూస్తే ఫ్యూచర్లో మంచి మెమరీగా ఉంటుంది వాడికి. నాకేంటంటే వాడు ఫస్ట్ ఇయర్ కదా ఇప్పుడు చదువుతుంది, అదంతా కూడా మెమరీగా ఉండాలి ఎప్పటికనేసి నేను ఇలా వీడియోస్ రూపంలో పెడుతున్నాను అనమాట. సో అది ఫ్యూచర్లో చూసుకున్నప్పుడు మెమరీగా ఉంటుందనేసి ఇలా పెట్టాను. అండ్ ఇంకా ఆ రోజైతే నాకు అసలు వెళ్ళాలని లేకుండే, అసలు హెల్త్ బాగాలేదు, ఇంకా మా ఆయనకి కుదరలేదు, అందుకే నేను వెళ్ళినాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక మా షెన్ అయితే ఒక్క దగ్గర కూర్చోడు, అటు ఇటు తిరుగుతూ సతాయించినాడు, అంతే కదా. ఇంకా అక్కడ లోపల మొత్తం ఎగ్జామ్ అయిన తర్వాత బయట ఇందాక మీరు చూసారు కదా, ఒకటి ఫ్లవర్స్ లాగా ఫ్రేమ్ లాగా పెట్టారు స్టార్టింగ్లో. సో అక్కడికి వచ్చి ఫోటో దిగాలన్నమాట, పేరెంట్ విత్ చైల్డ్, అండ్ ఫీడ్బ్యాక్ రాసి మార్క్స్ వేసి అది అక్కడ బోర్డు పైన స్టిక్ చేయాలి పక్కన. అసలు నాకు ఆ రోజు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా ఇది ఫస్ట్ వాళ్ళ టీచరే అడగమని చెప్పాను నేను. మీరు అడుగుతారా మేడం అంటే, లేదా మీరు అడగండి అని చెప్పిన. సో వాళ్ళ ఆమె అడిగింది. సో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీడియో తీయలేదు నేను వాళ్ళ టీచర్ అడిగేటప్పుడు. సో మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వాళ్ళ టీచర్ అడిగింది కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను అడిగేసి, అంటే వాళ్ళ టీచర్ చెప్పిన ఆప్షన్స్ కాకుండా వేరే ఆప్షన్స్తో నేను అడిగి అలా వీడియో అయితే తీసుకున్నాను. అసలు నాకు వీడియో తీయాలని ఐడియానే లేదు, మా ఫ్రెండ్ నిత్య ఇచ్చింది. ఏంటి మీనా ఈరోజు వీడియో తీయవా, ఉమెన్స్ డేకి తీసావు కదా అంటే, అసలు ఓపిక లేదబ్బా అని అన్నా. అంటే సరే ఏం కాదు తీయి, మామూలుగా పెట్టకపోయినా పర్లేదు అంటే అప్పుడు తీసాను అనమాట. సో థ్యాంక్ యూ నిత్య, గుర్తు చేసి మరి నీ వల్లనే ఈ వీడియో తీశాను. సో ఇది నాకు మెమరీగా ఉంటుంది అండ్ నీకు కూడా ఉంటుంది ఆబ్వియస్గా. సో థ్యాంక్ యూ నిత్య. అదనమాట. అంటే వీడియో తీయడానికి OnePlus ఫోన్ తీసుకెళ్ళిన ఉమెన్స్ డే రోజు. సో అది ఆ రోజు తీసుకెళ్ళలేదు, ఇంకా శాంసంగ్ ఫోన్లోనే నేను షూట్ చేశాను అనమాట. సో పర్లేదు, కొంచెం బాగానే వచ్చింది. సో ఇదంతా అయిపోతుంది, ఇంకా అవన్నీ అయిపోయింది. ఇంకా టీచర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. జున్నుకి చెప్పే టీచర్ అయితే ఇంకా థ్యాంక్ యూ సో మచ్. తను ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఆమెకి కాల్ చేస్తాను, లేకపోతే వాయిస్ మెసేజ్ పెడతా, నాకు ఎవ్రీథింగ్ నాకు క్లియర్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో యాక్చువల్గా 2 వీక్స్ అవుతుంది కదా వీడియోస్ పెట్టాక. సో నాకు హెల్త్ బాగాలేక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అలా ఒక 1 వీక్ అలా ఉండేసి వచ్చాను. అసలు నాకు ఇంకా నా టైమింగ్స్ సెట్ అవ్వట్లేదు. ఇంకా జున్నుకి హాఫ్ డే స్కూల్స్, ఇంకా వాడిని మధ్యాహ్నం తీసుకొని రావడం, ఇంకా వచ్చిన తర్వాత లంచ్ తినిపించడం, ఇద్దరికి వాళ్ళు పడుకోవడం, అట్లా కొంచెం క్లమ్జీగా అయిపోతుంది ఆ డే అంతా. అసలు ఇంకా టైం సెట్ అవ్వట్లేదు, హెల్త్ సహకరించట్లేదు అనమాట. అందుకని ఇప్పటివరకు ఏ వీడియో పెట్టలేదు.
సో ఇంకా పెడుతూ ఉంటాను. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నా మెమొరీస్ అనేసి ఒక వీడియో అయితే షూట్ చేశాను టైం ఉన్నప్పుడు, అంటే అక్కడ నుంచి వచ్చే ముందు. సో అది కూడా ఎడిట్ చేశాను, కానీ అది ఇంకా అప్లోడ్ అంటే ఎక్స్పోర్ట్ సేవ్ చేసేటప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అది సరిగా సేవ్ అవ్వలేదు. లేకపోతే లాస్ట్ వీక్లోనే ఆ వీడియో పోస్ట్ చేసేదాన్ని. సో ఇంకా దానికన్నా ముందే ఈ వీడియో పెడదామనేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట. సో అది ఈ వీడియో తర్వాత ఆ వీడియో వస్తుంది. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఇవన్నీ నాకు మెమరీగా ఉంటాయని పెట్టిన. అండ్ మా జున్ను ఇంకా అన్నీ ఫస్ట్ స్కూల్లో వెళ్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని యాక్టివిటీస్కి అన్నిటికీ వీడియోస్ తీస్తారు కదా మ్యామ్ వాళ్ళు, పంపిస్తారు వాళ్ళు. సో అవన్నీ కూడా పెట్టి ఒక పెద్ద వీడియో చేసి అప్లోడ్ చేసుకుంటాను నేను. అది నాకు మెమరీగా ఉంటుంది. ఇంకా ఇప్పటి నుంచి అయితే వీడియోస్ పెడతాను. ఒక వీడియో అయితే షూట్ చేశాను, కానీ ఎడిటింగ్ చేయాలి. అదే ఎడిటింగ్కి టైం ఉండట్లేదు అన్నమాట. మధ్యాహ్నం మీ బాబు వచ్చేస్తాడు కదా, ఇంకా వాళ్ళ అల్లరి, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం ప్రశాంతంగా ఉండాలి. అండ్ నైట్లో ఇంకా నాకు అవ్వట్లేదు, నైట్లో పిల్లలు పడుకున్న తర్వాత ఇవ్వడానికి కొంచెం టైం సెట్ కాలేదు. పెడుతూ ఉంటాను ఇప్పటి నుంచి. సో ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నేను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను. పీరియడ్స్ రెగ్యులర్గా రావాలంటే ఏం చేయాలనే వీడియో అనేది షూట్ చేశాను. సో అది వీడియో మీకు ఈ నెక్స్ట్ వీక్లో వస్తుంది. సో మీరు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అలా అయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో నేను మ్యాక్సిమం అయితే మధ్యాహ్నం పెట్టడానికి ట్రై చేస్తాను. వీక్లీ 2 days పెడదాం అనుకున్నాను అన్న కదా, సో అలాగనే పెడుతూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే పెట్టాను, అవి చూడండి.